ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ బీఆర్కే భవన్ లో విచారించనున్న పీసీ ఘోష్. ఇప్పటికే హరీష్ ఈటలను ప్రశ్నించిన కమిషన్. ఉత్తమ్ భట్టీకి హైకమాండ్ నుంచి పిలుపు. 3 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ మకాం. శాఖల మార్పు కేటాయింపులపై అధిష్టానం కసరత్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణ. ఇవాళ మరోసారి విచారణకు ప్రభాకర్ రావు. ఇప్పటికే ఒకసారి ప్రశ్నించిన అధికారులు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రితో నేడు భేటీ. బనకచర్లపై ఫిర్యాదు చేసే ఛాన్స్. రేపటితో కూటమి పాలనకు ఏడాది. అమరావతిలో ఎన్డీఏ బహిరంగ సభ. ఏడాది పాలనలో పథకాలపై వివరణ. ఏపీలో మహిళలు బాలికలకు రక్షణ లేదు. ఏడాదిలో ఎన్నో దారుణాలు జరిగాయన్న జగన్. వైసీపీపై పగ తీర్చుకుంటున్నారంటూ ఆరోపణ. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. అక్రమ సంతానం అన్నారు, సంబంధాలు అంటగట్టారు. అక్కా చెల్లెళ్ల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. రోజా కామెంట్స్ కు కాంగ్రెస్ చీఫ్ షర్మిల కౌంటర్. పొదిలిలో నేడు వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కేంద్రంలో వేలం పరిశీలన. గిట్టుబాటు ధరలపై రైతులతో ముఖాముఖి. తెలంగాణలో యూఏఈ పెట్టుబడులు. 2 కంపెనీలతో సర్కార్ ఒప్పందాలు. 5,000 ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఇండస్ట్రీ సమస్యలపై సినీ ప్రముఖులతో చర్చ. గద్దర్ అవార్డు వేడుకలపై సమీక్ష. ఏపీలో యోగా డే ఏర్పాట్లపై మోదీ ఆరా. ఎంపీ లావు కృష్ణదేవరాయలతో మాట్లాడిన ప్రధాని. గిన్నెస్ బుక్ రికార్డ్ ఏర్పాట్లను వివరించిన ఎంపీ. లక్నో పర్యటనలో మంత్రి నారాయణ బృందం. యూపీలో ఘన వ్యర్థాల ప్లాంట్లపై అధ్యయనం. ఏపీ విధానాల్ని ప్రశంసించిన యూపీ సీఎం. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల. ఈ నెల 23 నుండి 30 వరకు ఇంటర్వ్యూలు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో రిజల్ట్స్. సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు. 6 నిందితుల అరెస్ట్. 2,200 కేజీల ఫేక్ సీడ్స్ స్వాధీనం. హైదరాబాద్ పాతబస్తీలో పేకాట దందా. కంచన్ బాగ్ పిఎస్ పరిధిలో పోలీసుల దాడులు. 8 మంది అరెస్ట్. సెల్ ఫోన్లో నగదు సీజ్. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు. ఏపీ తెలంగాణకు వర్ష సూచన. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు. అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ భేటీ. 33 దేశాల్లో పర్యటించిన 7 బృందాలు. మోదీకి అస్త్రాలుగా థరూర్, ఖుర్షీద్ కొమన్స్. ఢిల్లీలో కర్ణాటక రాజకీయం. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు పిలుపు. మరోసారి కుల గణనకు హైకమాండ్ ఆదేశం. అక్రమ వలసదారులపై ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్. ఇప్పటికే 242 బంగ్లాదేశీయుల అరెస్ట్. వెనక్కి తిప్పి పంపించేందుకు ప్రయత్నాలు. పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. భారత్ లో 7,000కు చేరువలో యాక్టివ్ కేసులు. 24 గంటల్లో 324 కేసులు, 3 మరణాలు.